నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను ఫలక్నామా కాళికామాత ఆలయం దగ్గర. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అని చెప్పి మనం వింటూనే ఉన్నాం. ఈ అమ్మవారు ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు 3 చెట్ల కింద వెలసి ఉన్నారు. ఈ అమ్మవారి విశిష్టత గురించి చెప్పాలంటే అసలు అంతా ఇంత కాదు. భక్తులంతా కూడా చాలా ఎక్కువగా వస్తుంటారు, అమ్మవారిని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ అమ్మవారి విషయానికి వస్తే చాలామంది కోరిన కోరికలు నెరవేరక కోరుకొని మళ్ళీ సంతృప్తి చెంది మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఎన్ని మొక్కులు మొక్కినా అసలు మా కోరిక నెరవేరట్లేదు అని చెప్పి విసిగి వేసారిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ అమ్మవారి విశిష్టత ప్రత్యేకత ఏంటి అంటే మనకు కనుక ఏదైనా కోరిక ఉండి ఆ కోరికని మనం మనసులో సంకల్పం చేసుకొని అమ్మవారి దగ్గర ఒక ముడుపులాగా కొబ్బరికాయ కట్టి తర్వాత ఒక వారం రోజుల్లోపే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ అమ్మవారి ప్రత్యేకమైన విశిష్టత. మనం కోరిన కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో నెరవేరిన తర్వాత మనము వచ్చి ఇక్కడ ఒక 5 వారాల పాటు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందంట. అదే ఇక్కడ మొక్కు. ప్రత్యేకించి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, మంగళవారం రోజు, శుక్రవారం రోజు ఇక్కడ ఎక్కువగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. పబ్లిక్ కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. అసలు సాధారణంగా మనందరం కూడా నెయ్యితో కానీ, ఆవు నెయ్యితో కానీ, నూనెతో కానీ దీపారాధన చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అలా కాకుండా ఇంకేదో ప్రత్యేకమైన దాంతో దీపారాధన చేస్తుంటారని చెప్పి నేనైతే విన్నాను. అది ఎంతవరకు నిజంగా దేంతో దీపారాధన చేస్తారు? నిజంగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉండి దాదాపు 60 నుంచి 65 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. అయితే అంతకాలం నుంచి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నా కానీ మనకు ఒక 5 నుంచి 10 సంవత్సరాల కాలం నుంచి మాత్రమే ఇక్కడ అమ్మవారు ప్రసిద్ధి పొందారు. అసలు ఏంటి ఇదంతా, అమ్మవారి ప్రత్యేకత ఏంటి, ఇక్కడ దీపారాధన ఎలా చేస్తారు, మనం మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుబడి ఎలా తీర్చుకోవాలి, ముడుపులు ఎలా కట్టుకోవాలి, అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి, ఎందుకు భక్తులు ఇంత రద్దీగా వస్తున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలన్నీ మనం ఆలయానికి సంబంధించిన జోగిని అనురాధ గారు ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడి మరిన్ని విషయాలు నేను తెలుసుకొని మీ అందరికీ తెలియజేస్తా. ఇంకెందుకు ఆలస్యం, అమ్మవారి దర్శనం చేసుకొని అనురాధ గారితో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ, వింటూ ఉంటాం జనరల్గా అమ్మవారు చాలా ప్రత్యేకత విశిష్టత కలిగిన అమ్మవారు అని చెప్పి. మనం ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తారు వారం తిరిగే లోపే అని చెప్పి నేను విన్నానమ్మా. నేనైతే ఆలయం గురించి విన్నాను కానీ రావడం అయితే మొదటిసారి. అమ్మ చెప్పండి మీ మాటల్లో అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారి ప్రత్యేకత అని అంటే ఇది శ్రీ 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 ఫలక్నామా కట్టమైశ్వర శ్రీశాన కాళికాదేవి ఆలయం. ఇది ఫలక్నామాలో ఉంది. అమ్మవారు చాలా సత్యమైన అమ్మవారు. మనం ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక అతి తొందరగా ఎన్ని బాధలతో, ఎన్ని చిక్కులు సమస్యలు ఉన్న బాధతో ఉన్న కోరికలు ఉండని, ఎన్ని సమస్యలు ఉన్నా అని అతి తొందరగా మనకు రిజల్ట్ జల్దీ వచ్చేటట్టు చేసే శక్తి ఉన్న అమ్మవారు. చాలా అద్భుతమైన అమ్మవారిని. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉన్న తల్లి. ఎంతోమంది వస్తారు, వేల మంది కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తున్న కన్న తల్లి లెక్క నెరవేరుస్తున్న తల్లి. మీరు ఎప్పటి నుంచి అమ్మ ఇక్కడ అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నారు? నాకు తెలిసి నేను విన్నంత వరకు మీరు 10-12 సంవత్సరాలుగా సుమారు ఇక్కడే ఉన్నారు అమ్మవారి సేవలోనే అని చెప్పి. నిజమేనా అమ్మ? అది నిజమే అమ్మ. నేను చిన్నప్పటి నుంచి మేము ఉండేది ఇక్కడనే, ఇక్కడ ఈ ఫలక్నామాలన్నీ ఉండేది. చిన్నప్పటి నుంచి మేము అమ్మవారి గుడికి రావడం, ఇక్కడ సేవ చేసుకోవడం ఉండేది. దాని తర్వాత అమ్మవారు రావడం తర్వాత ఈ గుడికి ఒక జోగిని లెక్క ఉండడం, అమ్మవారికి మొత్తం అంకితమై ఇక్కడ అమ్మవారికి జోగిని ఒకటి ఉండాలని ఇక్కడ జోగిని చేయడం జరిగింది. ఇది మా జన్మల అదృష్టం అని అనుకుంటున్నాను. మామూలుగా మనం వింటూ ఉంటాము కాళికామాత అనగానే పేరు వినటానికే భయంకరంగా ఒక శక్తి, అంటే ఒక దుష్ట శక్తులకు సంబంధించిన పూజలు చేసే వాళ్ళు ఆరాధిస్తుంటారని చెప్పి కొన్నిసార్లు వింటూ ఉంటామమ్మా. మామూలుగా ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతుంటాయి అమ్మవారికి? అసలు చెప్పాలని అంటే అమ్మవారు కాళికాదేవి అని అంటే క్షుద్ర పూజలు అది ఇది అని అందరూ ఒక మూఢనమ్మకంతో ఉంటారు. మూఢనమ్మకమే అంటారమ్మా. కానీ అసలైనది కాళికామాత అని అంటే చాలా
శక్తి ఉన్న అమ్మవారు. మనం ఏ పనులు అనుకున్నా అని అందరు అమ్మవార్ల కన్నా చాలా మంచి అమ్మవారు. ఏ పనులు చేయడానికన్నా కన్నతల్లి లెక్క చూసుకునే అమ్మవారు. రూపం ఒకటే ఆమె భయంకరం ఉంటుందేమో కానీ ఆమె మనసు అసలు అందరు అమ్మవార్ల కన్నా చిన్నపిల్లల లెక్క ఉన్న మనసు ఆమెది. ఎందుకని అంటే ఇక్కడ చూడండి, బయట పబ్లిక్ అయినా ఎవరైనా కాళికాదేవి అని అంటే చుదుర పూజలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని అనుకుంటారు. కానీ అవన్నీ తప్పు. ఈడున్న అమ్మవారు ఎట్లా అని అంటే శాంతకారం అమ్మవారు. మనం ఏ పనులు చేసుకున్నా, ఏ కోరికకైనా కానీ, ఏ టైంలో వచ్చినా కానీ అమ్మవారు మనకు రక్షిస్తుంటుంది. మనం ఒక్కసారి ఈ గుడికి వస్తే ఆమె మనకు జీవితాంతం ఎల్లకాలం మనకు రక్షిస్తూనే ఉంటుంది అమ్మవారు. అట్లున్న మహిమగల తల్లి ఈమెవారు. మనం ఏ కోరిక కోరుకున్నా కానీ ఇప్పుడు చాలా మంది అని అంటే గర్భవతి పిల్లలు లేని వాళ్ళు చాలా మంది వస్తారు. పిల్లలు లేని వాళ్ళు చాలా మంది వస్తారు. ఎంతో డాక్టర్ల దగ్గర పోయి ఎన్నెన్ని గుళ్ళు పోయినా, ఎక్కడెక్కడ పోయిన వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. కానీ అక్కడ సంతానం అవ్వని వాళ్ళు ఇక్కడ ఒక 11 వారాలు 5 అమాసాలు తిరుగుతారు. వాళ్ళకు ఇక్కడ ఒడి నింపడం వల్ల ఈ గుడికాడ మేము కొంతమంది ఉంటారు, ఇక్కడ శివసత్తులు ఉంటారు, పూజారి పవన్ అయినా అని ఎవరైనా అని ఇక్కడ ఉన్న వాళ్ళైనా అని వాళ్ళకు 11 వారాలు ఒడి నింపుతారు. ఒడి నింపడం వల్ల వాళ్ళ గర్భం అవ్వడం, నెలలు నిలబడడం, సంతోషంగా వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగిన మేము మాకు ఎక్కడ అవ్వలేంది ఇక్కడ వచ్చిన తర్వాత మాకు పిల్లలు అవుతారు అని అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆరోగ్యం సమస్యలు అని అంటారా, ఆరోగ్యం ఎక్కడెక్కడో ఎంతో దగ్గర పోయి ఏముంది ఎట్లుంది డాక్టర్స్ దగ్గర పోయినా అని ఏం లేదని అన్నా అని వాళ్ళకి నొప్పులు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని కూష్మాండ దీపం, బూడిద గుమ్మడికాయ దీపం అమాసకు పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది మంచిగా జరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ గుమ్మడికాయ దీపం ప్రత్యేకత అమ్మా? ప్రత్యేకత. ఈ అమ్మవారికి మనం చూసుకుంటే ఏ గుళ్ళల్లో కూడా కూష్మాండ దీపం, బూడిద గుమ్మడికాయ దీపం ఏ గుళ్ళల్లో కూడా పెట్టారు. ఈ గుళ్ళల్లో అమ్మవారికి బూడిద గుమ్మడికాయ దీపం అనేది పెడతారు. అది పెట్టడం వల్ల అమ్మవారికి డైరెక్ట్ మనం మన కోరికలు ఏ సమస్యలు ఉన్నా, ఏ బరువు బాధ్యతలు ఉన్నా కానీ మనకున్న మన మనసులో ఉన్న కోరిక అమ్మవారికి అర్పణ చేసినట్టు ఉంటుంది. అది అమాస పూట అమ్మవారికి శక్తి, కాళికాదేవి అన్నప్పుడు అమావాస్యకు ఎక్కువ శక్తి ఉంటుందని అందరు నమ్ముతారు. అమ్మవారికి ఉంటుంది ఎక్కువ శక్తి. ఆ టైంలో వేయడం వల్ల మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరడం జరుగుతుంది. అమావాస్య అంటే ఒక సంతానం కలగని వాళ్ళే మామూలుగా గుమ్మడికాయ అనగానే నరదిష్టికి ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాం అని చెప్పి వింటుంటాం కదమ్మా. మరి ఇక్కడ సంతానం కలగని వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా గుమ్మడికాయ దీపం వెలిగిస్తారా? పెట్టొచ్చు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా అని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉండని, లేకపోతే ఇంట్లో చిక్కులు చికాకులు ఉన్నాయి అవి ఇవి అని ఏ సమస్యకైనా అని బూడిద గుమ్మడికాయ దీపం పెడితే అది అమ్మవారికి మనం డైరెక్ట్ అమ్మవారికి నివేదన చేసినట్టు ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఏ కోరికలైనా నెరవేరుస్తుంది. మా ఇది చెట్లు 3 చెట్ల కింద అమ్మవారు వెలసి ఉన్నారు అని చెప్పి విన్నాము, చూస్తున్నాము. అంటే అమ్మవారు వెలవటానికి ముందే ఇక్కడ చెట్లు ఉన్నాయమ్మా? ఎట్లా? మర్రి చెట్టు అయితే ముందు నుంచే అంటే ఉంది, పెద్ద చెట్టు వృక్షము అని విన్నాము కొన్ని సంవత్సరాల నుంచి. రావి చెట్టు, వేప చెట్టు కూడా ముందు నుంచే ఉన్నాయా ఇక్కడ? ఇవి ముందు నుంచే ఉన్నాయమ్మా. అమ్మవారు ఇక్కడ ఉన్న శ్మశాన కాళికాదేవి స్వయంభూ అమ్మవారు అయ్యి అమ్మవారికి నీడ లెక్క మనకు మర్రి చెట్టు అనేది ఉంటుంది ముందు నుంచి అయినా కానీ. ఇప్పుడైతే ఇవన్నీ ఉన్నాయి, మా ఆలయ సిబ్బంది వాళ్ళు ఇవన్నీ చేశారు. కానీ అంతకన్నా ముందు గుడి ఏం లేకున్నప్పుడైనా కానీ, చిన్న గుడి ఉన్నప్పుడైనా కానీ మర్రి చెట్టు నీడలో ఉన్న అమ్మవారి అతి చెట్టు అంటాం. రావి చెట్టు, యాప చెట్టు 2 కలిసి ఉంటాయి. ఈ గుళ్ళలో కూడా ఎదురుగా అయితే ఉండదు. మా గుడి కాడ అయితే ఈ గుడి కాడ ఎదురుగా ఉంటాయి అమ్మవారి కంటి ముంగలు ఉండడం వల్ల ఆడ మనకు బొడ్రాయి కూడా ఉంటుంది. పొలిమేర కాసేటి పోతిలింగని లెక్క అమ్మవారి కాసేటి అన్నిటికైనా కాసేటి బొడ్రాయి లెక్క మనకు ముంగలు ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆడ బొడ్రాయి నీడలల్లో ఉంటుంది. యాప చెట్టు, రావి చెట్టు నీడలల్లో బొడ్రాయి ఉంటుంది. ఇక్కడేమో అమ్మవారేమో మర్రి చెట్టు నీడలలో ఉంటుంది. అట్లా అది శక్తివంతమైనట్టు. అమ్మ, నేను విన్నంత వరకు అమ్మవారికి ముందున్న శ్మశానంలోనే వెలిశారు, తర్వాత అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పి విన్నానమ్మా. అది నిజమేనా? ఎట్లా అని అంటే స్వయంభూ అమ్మవారు ఇక్కడ వెలవడం జరిగింది. మళ్ళీ శ్మశానం ముంగలు ఎదురుగా ఉన్నది. అక్కడ చావులు అయ్యేటివి అవుతుంటాయి. అమ్మవారు ఇక్కడ పూజలు అందుకునేటివి ఇక్కడ అందుకుంటూనే ఉంటుంది. అక్కడ మొత్తం అక్కడ కాలుతున్నా కానీ, శవాలు రావడం జరిగినా కానీ ఎన్నో శవాలు పోతాయి. కొంతమంది చాలా మంది భయపడతారు. చిన్న పిల్లలకైనా కానీ, కన్న పిల్లలకైనా ఎవరికైనా తీసుకురావాలంటే అక్కడ బొందలు ఉంటాయి. బొందలు శ్మశానం తిరగాలి, ఉన్న దగ్గర పోకూడదని అని భయపడతాం మనం ఎవరైనా కానీ. కానీ అక్కడ పనులు జరుగుతాయి, ఇక్కడ పూజలు జరుగుతున్నా కానీ ఏ ఒక్కరైనా కానీ వచ్చి మాకు ఇట్లయింది అట్లయింది అని భయం పడరు. ఎంతో ఆనందంగా ఇక్కడ అయితే వస్తారు. ఏ టైం అంటే ఆ టైంలో పొద్దున 5 గంటల నుంచి వస్తారు భక్తులు. ఇక్కడ సాయంత్రం 12 అయినా కానీ 1-12 అయినా కానీ వస్తూనే ఉంటుంది ఇక్కడ భక్తులు. ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా దర్శనం
5:30కి గుడి ఓపెన్ అవుతుంది. 5:30కి గుడి ఓపెన్ అయ్యి 11:30 వరకు క్లోజ్ చేస్తారు. ఓకే అమ్మ, క్లోజ్ చేయడము అని అంటే మామూలుగా అమ్మవారికి గోడలు లాక్స్ అట్లా ఏం కనిపించట్లేదు కదా, ఎలా ఇదంతా? అమ్మవారు అంతా రక్షణ, ఇప్పుడు అమ్మవారు ఇదంతా తిరుగుతుంది కాబట్టి అమ్మవారి మీదనే నమ్మకం మాకైతే. ఈ అమ్మవారు మొత్తం ఈ ఊరంతా తిరిగేటి అమ్మవారు కాబట్టి ఇక్కడ గజల సప్పుడు అందరికి వస్తూనే ఉంటది. అమ్మవారు తిరుగుతూనే ఉంటది, ఇక్కడ మొత్తం తిరుగుతుంటది. ఆమె బస్ అంతా ఊరంతా కాపలే చేసుకుంటుంది ఆమె కాబట్టి ఆమెకు ప్రొటెక్షన్ గేట్లు అని అన్నట్టు ఏం లేదు. ఇక తగ్గ సిబ్బంది అని అంటే మా ఆలయ సిబ్బంది గేట్లు ఇక పబ్లిక్ గురించి నీడగా షెడ్యూల్ అవి ఇవి అయితే లైన్లు గిడ్లు అని చేయడం జరిగింది. ఇక గేట్లు అంటే అమ్మవారి మీద అంత భారం, అంత పెద్ద అమ్మవారికి మేము గేట్లు కాబట్టి ఆమెకు మనం గేట్లు వేసి అట్లా చేయడం తప్పని పెట్టాలి. ఓకే అమ్మ, మామూలుగా అమ్మవారు చెట్టు కింద వెలిసినా ఎక్కడ వెలిసినా మనకు ఆ చెట్టు ఉన్న ప్లేస్ వరకు వదిలేసి మిగతాదంతా కప్పు అలా కట్టిస్తూ ఉంటారు, నిర్మిస్తారు ఆలయాన్ని. ఎందుకని అమ్మవారి పైన కప్పు లేకుండా ఎందుకు ఇలానే వదిలేశారు? ముందు ఇంకేమైనా అలా నిర్మించే అవకాశం ఉందా? కాళికాదేవి అని అంటే చూడండి అమ్మ, ఇప్పుడు ప్రతి ఒక్క దేవుళ్ళకు గర్భాలయం ఉంటుంది, గుడి ఉంటుంది, గుడి గోపురం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కాళికాదేవికి అనేది నీడ లేదు. నీడ ఉన్నది ఏ దేవతకైనా ఉంటుంది కానీ ఈమెకుండే. ఎందుకంటే భక్తులు మనం ఎండకి ఎట్లా ఎండుతాం, వానకి ఎట్లా తడుస్తాము, దుమ్ము ధూళికి ఎట్లా ఉంటామో ఆమె కూడా మన లెక్కనే ఆ బాధలని అనుభవిస్తాయి. ఎందుకంటే మనం బయట ఉండి కూడా ఎండకి ఎండుతుంటే ఆమె కూడా ఇక్కడ ఎండకి ఎండుతుంది. బయట ఉండి మనం వర్షంలో తడుస్తుంటే ఈమె కూడా ఇక్కడ వర్షంలో తడుస్తుంది. మీరు ఎట్లున్నారు, నేను అట్లనే ఉన్నా అని ఆమె అట్లా చూపిస్తుంటది అమ్మవారు. మానవ రూపంలో ఉండి మనం అనుభవిస్తున్నవన్నీ అమ్మవారు కూడా అనుభవిస్తూనే ఉంటది. అట్లనే ఇక మనం చేసే బాధలు మనకు ఎన్ని బాధలు ఉన్నాయని ఆమె ఇక్కడ వచ్చి ఇక్కడ మనం అమ్మవారి ముంగల రెండు చేతులు జోడించి మనం మొక్కితే మనం ఉన్న బాధలన్నీ మర్చిపోతాం. మనం ఇక్కడ వచ్చి ఏ బాధ గురించి వచ్చినామో ఆ బాధ కూడా మనం చెప్పుకోలేము. ఆమె కళ్ళని ఆమె ముఖాన్ని చూస్తే ఆమెనే మొత్తం చూసుకుంటుంది. చలో అమ్మవారిని చూసినాం చాలా సంతోషం అని అనుకుంటాం. మనకు కావాల్సిన కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు, మనకున్న బాధలన్నీ కూడా తీర్చేటి శక్తి. ఓకే అమ్మ, మీరు చెప్పారు గుమ్మడికాయ దీపం వెలిగించి మనం మొక్కుకొని అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటము, మొక్కును తీర్చుకోవడము, ఇట్లా వడి బియ్యం పోయడము, తర్వాత వాళ్ళకి సంతానం కలగడం ఇదంతా జరుగుతూ ఉంటుంది అని చెప్పి. కానీ ఇక్కడ కట్టే ముడుపుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి విన్నాము, దాని గురించి తెలియజేయడమా? ఇప్పుడు సంతానం లేని ఉన్న కళ్యాణం అవ్వని వాళ్ళు చాలా మంది పెళ్లి ఆర్థిక సమస్యల పెళ్లి గురించి చాలా మంది బాధపడుతుంటారు. ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఏ గుడికాడ అయినా అని పెళ్లిలు అయితే లేవని ఎన్నో దోషాలు ఉన్నాయి అని అవి ఉన్నాయి దోషాల గురించి అశాంతి చేసుకుని పెళ్లిలు అయితే లేవని చాలా మంది బాధపడుతుంది. ఇక్కడ వచ్చి ముడుపు కడతారు. ముడుపు కట్టిన తర్వాత 5 వారాలు 3 అమావాస్యలు అట్లా తిరగడం వల్ల వాళ్ళు ఇట్లా తిరిగితే మనకు 1 వారం 2 వారాలనే మనకు ఏ ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ అనేది దొరికిపోతుంది. గంట ముడుపు కట్టడం వల్ల అమ్మవారికి ఆ శబ్దం అనేది వినిపిస్తుంది. ఇక్కడ గంట ముడుపులు కడతారు. ఇక్కడ గంట ముడుపులు కట్టడం వల్ల ఏంటిదంటే రోజు సాయంత్రం అమ్మవారికి సంధ్యవేళ హారతి ఇస్తారు. హారతి ఇచ్చి ధూపం వేసేటప్పుడు ఆ గంటలన్నీ కదిలిస్తారు. ఆ గంటలన్నీ కదిలించినప్పుడు గలగల శబ్దాలు అయితే అవి వస్తాయో అవి మొత్తం అమ్మవారి చెవులకు వినిపించినట్టు అయితే మన కోరికలు ఆ శబ్దాలలో గలగల అని అమ్మవారికి వినిపించినట్టు ప్రతిరోజు అట్లా జరుపుతూ ఉంటారు. మనం ఒక్కరోజు కట్టేసి పోతాం ముడుపు, దాని తర్వాత ఎవరు ఎట్లా కోరిక మనకే తెలుస్తుంది, అమ్మవారికి ఎట్లా తెలుస్తుంది అని అనుకుంటారు కదా. రోజు గంటలు ఊపితే ఆ శబ్దం అనేది అమ్మవారికి తెలుస్తుంటుంది కాబట్టి అమ్మవారు ఆ కోరిక వింటుంది అని అనుకున్నాం. అంటే ఆ గంటలు కట్టినవన్నీ ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఒక కదిలిస్తుంటే గలగల అని సప్పుడు వస్తుంది. ఆ సప్పుడు డైరెక్ట్ మనకు కూడా వినిపిస్తుంది, అమ్మవారికి కూడా వినిపిస్తున్నట్టు ఉంటుంది. అమ్మ, ఎక్కువగా అంటే దైవంలో లీనమైపోయి ఎక్కువ దైవారాధనలో అమ్మవారికి అంకితం అయిపోయిన వాళ్ళు మీలాంటి జోగినీలకి అమ్మవారు ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది అని చెప్తుంటారు. మీకు అలా అమ్మవారి దర్శన భాగ్యం ఎప్పుడైనా కలిగిందా? అమ్మవారు అయితే మాకు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్క సమస్యకు సమాధానం ఇస్తూనే ఉంటుంది. కంటి రెప్పలకి మనల్ని కాల్చుకుంటూ ఉంటుంది అమ్మవారు. మాకైనా కానీ భక్తులకైనా కానీ ఈ గుడిలో అయినా కానీ మాకైనా ఏ ఆర్థిక ఇబ్బంది ఉందని మాకు ఏ సమస్య వస్తుందన్నా కానీ అమ్మవారు రావడం, ఈ గుడిలో ఏ ఇబ్బందులు ఉన్నాయా అని ఏదైనా ముందు వచ్చే దారిలలో ఏదైనా చెడు అవుతుందన్నా కానీ ఇక్కడ ఉంటారు. 4 శివసత్తులు ఉంటారు, ఒక జోగిని నేనుంటాం, మేము మొత్తం 5 మంది ఉంటాం. ఈ ఉన్న 5 మందిలో ఎవరికైనా ఒకరికి రావడం జరుగుతుంది. అమ్మవారు ఏ సమస్యలు ఉన్నా కానీ ముందు వచ్చే జాగ్రత్తలు హెచ్చరించి చెప్పడం జరుగుతుంది. అమ్మవారు ఇక్కడ వచ్చి పై మీద వచ్చి పూనకంలో
చెప్తూ ఉంటుంది మీకు ముందుగానే. ఓకే, ఒక్కొక్కసారి మనకు జరగబోయేవి ముందుగానే చెప్తుంది అని అంటుంటారు కదమ్మా, అట్లా మీకు ముందుగానే ఏదైనా జరగబోతుంది ఇది అని చెప్పి హెచ్చరించడం అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అట్లా హెచ్చరించిన రోజులు కూడా ఉన్నాయి అమ్మ. ఇక్కడ ఆదివారం పూట అభిషేకం జరుగుతుంది కదా, పూజారి పవన్ గారు అభిషేకం చేసిన తర్వాత ఇక తొలి పూజ అది గుమ్మడికాయ కొట్టేసి అమ్మవారికి నైవేద్యం భోజనం తినిపించేటప్పుడు ఇక గుమ్మడికాయ కొట్టేటప్పుడు ఇక్కడ ఉన్న నలుగురు శివసత్తులకైనా లేకపోతే నాకైనా కానీ అప్పుడు ఆ టైంలో ఆ శబ్దాలు, ఆ ధూపం దీపం నైవేద్యం ఎక్కించేటప్పుడు అమ్మవారు ఆ నిండు పూజ తొలి పూజ అప్పుడు పొద్దున అమ్మవారు రావడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏదైనా సమస్య ఉంది లేకపోతే జరగడం జరుగుతుంది, ఈ సమస్య రావడం ఉంది అని అన్నప్పుడు అమ్మవారు ఆ టైంలో వచ్చి చెప్పడం జరుగుతుంది, నోటి పలుకులు చెప్పడం జరుగుతుంది. అమ్మవారు పే మీదకి వచ్చేసి సిగం ఊగడం జరుగుతుంది. అప్పుడు నోటి పలుకులు అమ్మవారు చెప్పడం జరుగుతుంది. భక్తుల గురించి అయినా కానీ, ఈ గుడి గురించి అయినా కానీ, లేకపోతే రాబోయే అడ్డంకులు ఏమైనా ఉన్నా కానీ, సమస్యలు ఏదన్నా ఉన్నా కానీ అవన్నీ చెప్పి పోతుంది అమ్మవారి పలుకులు చెప్పడానికి. అమ్మ, సమస్య ఒక్కటే చెప్పి హెచ్చరిస్తారా? దానికి పరిష్కారం ఏం చేయాలో కూడా అమ్మవారు చెప్తూ ఉంటారు. అమ్మవారు చెప్తూ ఉంటారు, దానికి పరిష్కారం కూడా చెప్తూ ఉంటుంది. అమ్మవారి ఈ సమస్య వస్తుందని అంటారు, ఈడ వేరే సమస్య ఏదైనా వచ్చినా దానికి పరిష్కారం కూడా చెప్తుంది అమ్మవారు. ఇక్కడ ఏదైనా సమస్య అయిందని అన్నప్పుడు కూడా అమ్మవారు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అమ్మవారు వస్తుంటుంది. భక్తులు బాధలు పడుతున్నప్పుడు, మనం బాధపడుతున్నాం, మనం ఇంత ఏడుస్తున్నాం, కన్నీటిలో ఉన్నప్పుడు ఏ అమ్మవారు కూడా ఊరుకోదు. అమ్మ అన్నప్పుడు ఎదురు వచ్చి ఉంటుంది, నేను ఉన్నాను అని ఎట్లా అంటారో అమ్మవారు కూడా అప్పుడు రావడం జరుగుతుంది. ఇట్లా కాదు, ఇట్లా నేనున్న, ఎందుకు భయపడుతురు, అన్నిటికీ రక్షించేదాన్ని నేను కదా, భయపడకండి అని చెప్తున్నాను. ఇందాక మీరు చెప్పారు అభిషేకం జరుగుతూ ఉంటుంది అని చెప్పి, మామూలుగా ఏ ఆలయాల్లో చూసినా ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలు ఉండకపోయినా ఖచ్చితంగా అభిషేకాలు అని చెప్పి తిథులను బట్టి పూజలు ప్రత్యేకమైన అలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకించి ఎటువంటి పూజలు చేస్తూ ఉంటారు, ఎటువంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు? ప్రతి ఒక్క గుళ్ళల్లో అభిషేకం జరిగినట్టే ఈ గుళ్ళో కూడా ఆదివారం పూట అభిషేకం అనేది జరుగుతుంది. భక్తులు ఎవరైనా కానీ మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండని, కొంతమంది ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళైనా కానీ, లేకపోతే మనకి ఏదైనా బిజినెస్ ఉంది, లేకపోతే ఏదైనా ఆఫీస్ ఏమైనా ఉన్నాయని అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది భక్తులు అభిషేకం చేయించుకుంటారు. భక్తులు అభిషేకం కూడా చేయించుకోవచ్చు. ఈడ అమ్మవారికి అభిషేకం ఆదివారం పూట అభిషేకం కూడా చేస్తారు. ఎవరైనా భక్తులు చేయించుకోవాలంటే ఓన్లీ ఆదివారం పూట చేయించుకుంటారు, అమాస పూట కూడా చేయించుకోవచ్చు. ఈడ ప్రతి ఒక్క గుళ్ళల్లో అభిషేకం పూజారిలే చేస్తారు, వాళ్ళే గుడి తరపు నుంచి చేస్తారు. అట్లా ఈ గుళ్ళు ఎట్లని అంటే మనం అభిషేకం చేయించుకోవాలి అమ్మవారికి, మన వస్త్రాలు అమ్మవారికి చీరసారి అమ్మవారికి ఎక్కాలి, సమర్పించుకోవాలి, మనం తెచ్చిన వస్తువులతో అమ్మవారికి అభిషేకం చేయించుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఈ గుడిలో అయితే అవన్నీ చేయడానికి ఉంటుంది. మా పంతులు పూజారి పవన్ గారు భక్తులందరూ ఇప్పుడు ఒక రోజు ముందు బుక్ చేసుకుంటారు, అభిషేకం చేయించుకోవాలని అంటే వాళ్ళు తీసుకొని వచ్చిన అభిషేకం సామాన్లు ఏమైనా ఉండని, పాలు పెరుగు పంచామృతాలు ఉండని, పువ్వులు ఉండని, లేకపోతే అమ్మవారికి చీర సారి ఏం తెచ్చినా కానీ అవన్నీ అమ్మవారికి ఎక్కియడం జరుగుతుంది. ఆయన అభిషేకం చేసి ఆయన అలంకరణ చేసి చేయడం జరుగుతుంది. ఆయన అన్ని వాళ్ళే తెచ్చుకోవాలి. అభిషేకం అనగానే మీరు కూడా ప్రొవైడ్ చేస్తుంటారా అన్ని వాళ్ళకి కావాల్సినవి? చెప్తుంటాము, ఏమేమి తెచ్చుకోవాలన్నప్పుడు అమ్మవారికి దేనితో అభిషేకం చేస్తారు, అమ్మవారికి ఏమేమి తెచ్చుకోవాలి అనేటివి అవన్నీ చెప్తుంటారు. పూజారి గారు పవన్ పూజారి గారు చెప్తుంటారు. దాని తర్వాత అభిషేకం చేయించుకున్న తర్వాత వాళ్ళు అభిషేకం చేయించుకున్న వాళ్ళకు పూలదండ, నిమ్మకాయల దండ, యాపాకులు అమ్మవారికి కట్టిస్తారు. అభిషేకం చేసేటప్పుడు అమ్మవారికి యాపాకు దండ కూడా ఇస్తారు. అమ్మవారికి చేయించిన అభిషేకం నీళ్ళు కూడా ఇస్తారు. ఆమెకు పెట్టిన అభిషేకం టైంలో పెట్టిన పసుపు కుంకుమలు అమ్మవారికి ఏమైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ ఇంటి రక్షణ గురించి అవన్నీ ఇచ్చి పంపిస్తారు. ఈ గుళ్ళలో కూడా ఇయ్యరు, అభిషేకం చేసుకురని అంటే ప్రసాదాలే ఇస్తారు. కానీ ఈ గుళ్ళ పూలదండలు ఇస్తారు వాళ్ళకు అమ్మవారి పే మీద ఏమేమి అయితే మనము ఎక్కించినామో అవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు తెచ్చినది మీకే మళ్ళీ అప్పచెప్తూ ఉంటాం మేము. అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత అమ్మవారికి తానం చేయించిన తర్వాత అభిషేకం చేయించిన తర్వాత అవన్నీ ఇట్లా చేయించిన వాళ్ళకి చాలా మంది మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది హ్యాపీగా అమ్మవారికి మేము తెచ్చిన సామాన్లతో మేము అభిషేకం గురించి మేము చీరసారలు తెచ్చిన అవన్నీ ఎక్కినాయని చాలా మంది ఆనందపడుతూ ఉంటారు. అమ్మ, ఎక్కువగా ఒక్కొక్క భగవంతుడికి ప్రత్యేకించి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం అనేది ప్రత్యేకం. మరి అమ్మవారికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటారు? అమ్మవారికి అంటే ప్రీతికరమైన అభిషేకం ఏంటి?
ఏ ద్రవ్యాలతో చేస్తే అమ్మవారికి ఇష్టం? అమ్మవారు ఆది పరాశక్తి జగన్మాత కాబట్టి అమ్మవారికి ఇప్పుడు ఇక్కడ అభిషేకాలని అంటే చూడండి అమ్మ, ఇక్కడ పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తారు. పంచామృతాలతో చేస్తారు. మళ్ళీ ఫ్రూట్స్, ఎన్నో రకాల ఫ్రూట్స్, పండ్లు, పలహారాలతో కూడా అభిషేకం చేస్తారు. ఇక్కడ ధాన్య రాసులు ఎట్లయితే మన ఇంట్లో ఉండాలని అనుకుంటారో అట్లా ధాన్య రాసులు అమ్మవారికి పోస్తూ ఉంటారు. ఫ్రూట్స్ అన్ని కట్ చేసిన తర్వాత అమ్మవారికి రాసి మనం ధాన్య రాసి ఇట్లా పోస్తుంటాం మొత్తం అమ్మవారికి. ఆ రాసులు పైనుంచి అమ్మవారి పైనుంచి ఎట్లయితే కింద పడుతుందో అట్లా ఇప్పుడు గుడికాడ వచ్చిన భక్తులు అందరి ఇంట్లో ధాన్య రాసులు అట్లా ఉండాలని పోస్తారు. అమ్మవారి పైనుంచి పసుపు కుంకుమలు అనేది పోస్తారు. అవన్నీ గుడికాడ వచ్చిన అందరు భక్తులకు బొట్టు లెక్క పెడతారు. ఎందుకని అంటే కల్పరు ఇక్కడ, ఎవరి వాళ్ళు బొట్టు అని అనుకోరు. అమ్మవారి పేయి మీద ఉన్న బొట్టుని అందరికీ పంచుతూ ఉంటుంది. ఇక్కడ బొట్టు పెడుతూ ఉంటాను అట్లా. అమ్మవారి పేయి మీద ఎక్కింది అభిషేకం చేసుకున్నప్పుడు అమ్మవారు చేసేటప్పుడు ఆ పసుపు కుంకుమని అందరికి భక్తులకు అట్లా పెడుతుంటారు. ఓకే అమ్మ, భక్తుల రద్దీ అనేది మనకు 5-5:30 నుంచే మొదలవుతుంది అని చెప్పి అన్నారు. ఈవినింగ్ ఎప్పటి వరకు అలా రద్దీ కొనసాగుతూ ఉంటుంది? మామూలుగా ఎక్కువగా శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమికి ఎక్కువగా వస్తుంటారని విన్నాము. నార్మల్ రోజుల్లో మేము చూస్తున్నాము, ఈరోజు కూడా పబ్లిక్ బాగానే ఉంది. మరి ఈ రోజే ఇంత ఉంది అని అంటే ఆ ప్రత్యేకమైన రోజులలో ఎంత సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది? ఆదివారం అయితే అసలుకి మేము చెప్పలేం. పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎట్లా సఫర్ అవుతారో కూడా మేము చెప్పలేం. చాలా మంది భక్తులు ఇసుకేస్తే రాలేనంత భక్తులతోని అమ్మవారు కిటకిటలు ఆడిపోతుంటుంది ఈ గుడికాడ. అయితే చాలా మంది ఇప్పుడు కొన్ని రోజుల నుంచి కొంచెం సమస్య అవుతుంది, కానీ చాలా మంది ఎంతో వేల మంది భక్తులు రావడం జరుగుతుంది. ఆదివారం పూటైనా, మంగళవారం పూటైనా, శుక్రవారం పూటైనా ఎంతోమంది వేల మంది భక్తులు వస్తారు. అమాస రోజు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. అమాస రోజు అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. ఎంతో మంది అమ్మవారు అన్నదానం చేసేటప్పుడు అన్నదానం భోజనం తినడానికి వస్తారు ఇక్కడ. అమాస రోజు వచ్చిన భక్తులు ఎంతో మందికి అన్నదానం అనేది అందడం జరుగుతుంది. ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. గత 9-10 సంవత్సరాల నుంచి మా చైర్మన్ జగన్ గారు, బొల్లు జగన్ గారు అన్నదానం చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాల కన్నా ముందు ఇట్లా వచ్చి దర్శనం చేసుకొని పోయేటోళ్ళకి ఆకలితో, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆకలితో పోతున్నారని ఆయన చేయడం జరిగింది. అన్నదానం ఆయన చేతితోని ఆయన ఒక అడుగు వేయడం జరిగింది, ఒక మొదటి పాదం వేయడం జరిగింది. దాని తర్వాత ఇంతవరకు అన్నదానం అనేది జరుగుతూనే ఉంది. ప్రతి అమాసకు అయితే అన్నదానం అయితే ఆయన చేయడం జరుగుతుంది. ఆయన గుడి చైర్మన్ ఆయననే చేయిస్తుంటారు జగన్ గారు. పూజారి పవన్ గారు అభిషేకం చేస్తారు. నిజంగా అమ్మవారి విశిష్టత గురించి, అమ్మవారి గొప్పతనం గురించి అయితే ఏంటి, ఆలయ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. విన్నారు కదా అమ్మవారి ప్రత్యేకత గురించి. జోగిని అనురాధ గారు ఏం చెప్పారో. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు శివసత్తులు వంశీ గారు, రాజు గారు. ఇప్పుడు వాళ్ళ మాటల్లో కూడా అమ్మవారి విశిష్టత గురించి, ఆలయ ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఎప్పుడు నిర్మించబడింది ఇక్కడ అమ్మవారి ఆలయము? మేము విన్నాం ఇంతకుముందు అమ్మవారి విగ్రహం ఇక్కడ లేదు, ముందు ఉంది శ్మశానంలో అని చెప్పి. అది నిజమేనా? లేదు. అసలు ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు? 75-80 years అవుతుంది. 75-80 years. ఈ విగ్రహానికన్నా ముందు వేరేది ఉండేది ఇక్కడ, దాన్ని ధ్వంసం చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విగ్రహాన్ని తెచ్చి స్థాపన చేయడం జరిగింది. ఒక 35 years అవుతుంది విగ్రహం పెట్టేసి. ఈ అమ్మవారు ఆ అమ్మవారు అయితే 75 years కట్టబైసమ్మ స్టార్టింగ్ ఆవిడ అక్కడ పుట్టడం అమ్మవారు ఇక్కడ వెలిసారు. ఇక్కడ 35 years ఈవెంట్ పెట్టి అమ్మవారు, ఆమెతో పాటు ఈమె ముగ్గురు అమ్మవారు. నిజంగా కన్నుల పండుగ సార్, ముగ్గురు ఒకే దగ్గర. సార్, ఎవరు ఆలయాన్ని అంటే అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఎవరు? ఆలయ నిర్మాణానికి కారణం ఎవరు? అసలు జనరల్ గా చెప్తుంటారు కదా, అమ్మవారు ఎక్కడైనా వెలిసినప్పుడు ఎవరికో ఒకరికి కల్లో వచ్చి చెప్పడము ఇలా జరుగుతుంది అని చెప్పి, అలా ఎవరికైనా జరిగిందా? అంటే బొల్లు పెంటయ్య గారు స్థాపన చేసింది అమ్మవారిని ఇక్కడ. అంటే వాళ్ళ మిస్సెస్ కళ్ళంలో వెళ్ళి అమ్మ ఏదో చెప్పడము, ఇక్కడ ఉన్నానని అనడము, ఇక్కడ వెళ్తూరు కనబడ్డట్టు పెద్దవిడ కనబడ్డదంట. కనబడ్డాక తన బొల్లు పెంటయ్య గారు స్థాపన చేసి జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వాళ్ళ బాబున్నాడు బొల్లు జగన్ గారు, తను ఇప్పుడు స్థాపన చేయించారు ఇక్కడ, తనే సేవ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ బాబు బొల్లు పవన్ గారు, తను ఇప్పుడు సేవలు అందిస్తున్నాడు అమ్మవారికి. మీరు ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారి సేవలో? మేము 16-17 years అయిపోతుంది ఇక్కడ చేయడం. అంటే అమ్మకు వచ్చి ఏదో చేసుకుని వెళ్ళేవాళ్ళము. ఇంకా అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. ఒక నమ్మకం ఇంకా అమ్మ
ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, ఇంకా అదే నమ్మకంగా నడుస్తున్నాం. ఓకే, మీకు అంటే నమ్మటానికి ఏదో ఒకటి మన లైఫ్ లో మిరాకిల్ జరిగితేనే నమ్ముతుంటాం కదా సార్, అలా ఏమైనా జరిగాయా? చాలా జరిగాయండి. ఒకటి ఏదైనా మా అందరి కోసం? చాలా ఉన్నాయి. ఈ రోజు బతుకుతున్నాం అంటే ఇంకా అమ్మవారు సేవ చేసే పట్టుకుని అమ్మ ఏదో రూపాన మమ్మల్ని బతికిస్తుంది. ఇంకా అదొక్కటి మాకు నమ్మకం అంతే. అంటే ఏ రోజు లేకుండా లేము, ప్రతిరోజు అమ్మ ఏదో రకంగా మాకు చూపిస్తుంది. అదే నమ్మకం మీద మేము అందరం ఇక్కడ ఉంటున్నాం. ఓకే సార్, దాదాపు 70 years నుంచి అమ్మవారు ఇక్కడ ఉన్న, 35 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు జరుగుతున్నా కూడా అందరికీ తెలిసింది మాత్రం గత 6 నుంచి 10 సంవత్సరాల నుంచి మాత్రమే ఎక్కువ జనాల్లోకి వెళ్ళారు అని చెప్పి. ఎందుకని అంతకు ముందు అమ్మవారు అంత జనాల్లోకి వెళ్ళలేకపోయారు? అంటే ఇక జనాలకు అప్పట్లో తెలియదు, వన్ బై వన్ తెలియడం వల్ల ఇప్పుడు అమ్మవారు ఇక్కడ ఏంటంటే చాలా సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం ఇవ్వడము, మ్యారేజెస్ లేని వాళ్ళకి మ్యారేజెస్, ఏదైనా దుష్ట గ్రహాలతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, చాతబళ్ళు అవి ఇవి అమ్మ దగ్గరకు వస్తే తొలగిపోతాయి. ఇంకా ఆమె ఎలాంటివైనా కానీ వాళ్ళకు రక్షణగా ఉంటది. అలాంటివి ఏమున్నా కానీ వదిలిచ్చేస్తుంది ఇంకా వాళ్ళు. నెక్స్ట్ అలాంటి ఇబ్బందులలో పడొద్దు ఇంకా వాళ్ళు. ఎవరన్నా అలాంటిది ఏదైనా ఉన్నా కానీ ఇంకా తొలగిపోయేస్తుంది ఇక్కడ. అంటే ప్రత్యేకంగా మనం ఊళ్ళల్లో చూస్తుంటాం అలాంటి దుశ్శక్తులు ఉంటే పూజలు అవి చేస్తూ, అలా అన్ని అవసరం లేదు, అమ్మవారి దర్శన భాగ్యం అంతే అంతే. అమ్మ దగ్గర చేసి ఇక్కడ బూడిద గుమ్మడికాయలు పెట్టాలి, దాంట్లో దీపాలు ముట్టిస్తే వీక్లీ వన్స్ కానీ అమావాస్య కానీ ముట్టిస్తే ఇంకా అమ్మనే అంతా చిన్న చిన్నగా వాళ్ళ లైఫ్ సెటిల్ చేసేస్తారు కంపల్సరీ. పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా చాలా మటుకు, 12-20 years లేని వాళ్ళకు కూడా అమ్మ దగ్గరకు వచ్చినాక సంతాన భాగ్యం ఉంది ఇక్కడ. అమ్మ అన్ని ఇంకా లేదు అన్నది లేదు, కంపల్సరీ అమ్మతో అయితే ఇక్కడ రావాలి. ఎటువంటి కోరికైనా నెరవేరు. అంటే చెడు కాదు, మంచిది మాత్రం. చెడు అంటే ఏదో ఎవడో కావాలి ఏదో అయిపోవాలి అన్నది కాదు, న్యాయానికి ఉంటది అమ్మవారు తోడు. కల్మషం లేకుండా మనం న్యాయంగా కోరుకున్న కోరిక ఏదైనా నెరవేరుస్తారు. ఏదో ఇంకా ఈమె దగ్గరకు వచ్చి చెడు వాడు చావాలి వీడు అలాంటివి అంటే చేయదు. ఇంకా న్యాయం ఏముందో న్యాయానికే పోరాడం ఆమె ఉండేది. సార్, సాధారణంగా కాళికా మాత అనగానే ఆ పేరు ఆ రూపం చూడగానే ఉగ్ర రూపం, మరి జనాలు ఇంత నమ్మటానికి ఆ కోరిన కోరికలు నెరవేరటమే రీజన్ అంటే? అంతే పక్క చాలా మంది తెలియదు, ఈ మధ్య తెలుస్తుంది కాబట్టి ఒకరి తర్వాత ఒకరికి తెలియడం వల్ల స్ప్రెడ్ అయిపోయి అమ్మవారు. కానీ కాదు అన్నది లేదు, అమ్మ దగ్గర ప్రతి ఒక్కటి సాధిస్తారు. ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ తిరగాలి. ఎక్కువగా అంటే భక్తులు ఏ రోజుల్లో ఎక్కువగా వస్తుంటారు సార్? అమావాస్య, సండే, ట్యూస్డే, ఫ్రైడే. ఇక ఇప్పుడైతే రెగ్యులర్ గా అయిపోయింది. ట్యూస్డే జనాలు ఉన్నారు, ఒట్టప్పుడు పోదామన్నట్టుగా వస్తున్నారు జనాలు. ఇంకెప్పుడు అమ్మకు జనాలు ఇక్కడ. ఓకే సార్, భక్తుల సౌకర్యం కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్ ఇక్కడ? అన్నీ ఉన్నాయి, కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయినాయి చేయడము. ఎందుకంటే ఒక్కరితో అయ్యే పని కాదు కదా, చాలా మందితో పర్మిషన్స్ రావాలి, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ అయితే నెక్స్ట్ ఇంకా అన్ని జరుగుతాయి ఇక్కడ. పర్మిషన్ దే ఆలస్యం, పర్మిషన్ ఉంటే మాత్రం చాలా మట్టుకు చాలా దూరం వెళ్తారు టెంపుల్. సార్, మామూలుగా దేవాలయాల్లో మనం అమ్మవారికి సంబంధించి కానీ దేవతలకు సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ఒక రోజు లేదంటే ఒక తిథిని బట్టి ఉత్సవాలు ఇలాంటివన్నీ ఊరేగింపులు అలా జరుగుతూ ఉంటాయి. అలా అమ్మవారికి ప్రత్యేకించి ఏమైనా పూజలు ఉత్సవాలు జరుగుతుంటాయా? రెగ్యులర్ గా అయితే పూజలు జరుగుతాయి కంపల్సరీ. అంటే కళ్యాణాలు చాలా మంది చేసుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బట్ మేము మాత్రం ఆషాఢ మాసంలో అమావాస్య అయినాక ఒక రోజు చూసుకుని అమ్మవారు కళ్యాణం చేయిస్తాను ఇక్కడ. కళ్యాణం చేయిస్తారు. అంటే ఇక్కడ మీరు ఉండే వాళ్ళు మాత్రమే, అంటే శివశక్తులు పూజారులు వీళ్ళే చేస్తారా సార్? భక్తులు కూర్చొని చేయించడము మిగతా ఆలయాలు? ప్రస్తుతానికైతే మేము జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా మేము కూర్చుంటాం చేస్తాం కళ్యాణము. నెక్స్ట్ అంత ప్రొసీజర్ కు రావాలంటే ఇంకా ప్లేస్ చాలా పెద్దగా కావాలి, ఇంకా అంతవరకు రాలేదు. నెక్స్ట్ ఇంకా రావాలి, నెక్స్ట్ ఇయర్ వరకు దేవుడి దయతో అట్లయితే బాగుంటుంది. సార్, జనరల్ గా శ్మశానంలో ఆలయము అని అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మరి ఆలయం నిర్మించేటప్పుడు అలా ఆలోచించలేదా సార్? అంటే తన అమ్మవారే కోరిక మేర అయ్యింది కాబట్టి కంపల్సరీ ఇంకా ఇప్పుడంటే అక్కడ స్టాప్ అయిపోయింది కాకుండా ఎప్పుడు వెలుగుతూ ఉండేది ఆ శ్మశానం అమ్మవారు. ఇప్పుడు స్టాప్ అయిపోయింది అంటే స్టాప్ అంటే అప్పుడు వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇంకా జనాలు ఉంటున్నారు అది ఇది అన్నట్టుగా ఆపేసానంటున్నారు, చాలా రావట్లేదు, రేర్ గా ఒకటి వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే.
అమ్మవారు అనగానే మనకు ఆషాఢ మాసం, తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చింది అనగానే బోనాల పండగ అనేది చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటారండి. మరి ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర బోనాల ఉత్సవం అనేది జరుగుతుందా, ఎలా జరుపుతారు? ఆషాఢం తొలి అమాస నుంచే ఇక్కడ బోనాలు ప్రారంభమవుతాయి. ఎక్కడెక్కడ నుంచో బోనాలు చేస్తారు, ఎక్కిస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. గుడి తరఫు నుంచి తొలి బోనము అన్నట్టు చేస్తారు. ఆషాఢం ఫస్ట్ వీక్ లోనే చేస్తారు ఇక్కడ. ఓకే, అంటే ఆదివారం రోజు అలా ఉంటుందా? ఏ వారం రోజు ఇక్కడ పట్నాలు వేసి బోనాలు చేయడం. బోనాలు ప్రతి ఆదివారం చాలా వేల సంఖ్యలో వస్తూనే ఉంటాయి బోనాలు ఇక్కడ. నార్మల్ గా మొక్కుకున్న వాళ్ళ బోనాలు వస్తూనే ఉంటాయి. గుడి తరఫు నుంచి తొలి బోనం అనేది స్పెషల్ గా చేస్తారు. ఆషాఢ మాసంలో మొదటి వారంలో మంచి రోజు చూసుకొని చేస్తారు. ఓకే, చేస్తారు. అంటే ఊరేగింపుగా ఒకేసారి బోనాలన్నీ రావటము, ఒక ప్రత్యేకమైన వారం తీసుకొని అలా చేస్తుంటారు. అప్పుడు చేస్తుండే ఊరేగింపుగా బస్తీ నుంచి వచ్చి చేస్తుండే, కానీ ఇప్పుడు ఎవరికి వీలు ఉండటం లేదు కాబట్టి ఎవరంతా వాళ్ళు వచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోతారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ఎక్కించుకొని పోతారు. ఓకే, మామూలుగా అంటే అమ్మవార్లకు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకంగా బోనం అనేది వండుతూ ఉంటారు. ఈ అమ్మవారికి ప్రత్యేకించి బోనం సమర్పించేటప్పుడు ఎటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తారు? ఇక్కడ అమ్మవారికి ఎక్కేది మాత్రం ఎక్కువ శాతం పరమాన్నమే తెస్తారు ఇష్టంగా చాలా మంది. ఓకే, పరమాన్నం, పచ్చన్నం, తెల్లన్నం, కోయిగూర, జొన్న రొట్టె, కార్జం నైవేద్యం అమ్మవారికి. ఓకే, ప్రతి వారం ఎక్కించే వాళ్ళు కొంతమంది మొక్కుకున్న వాళ్ళు కోయిగూర, జొన్న రొట్టె కూడా ఎక్కిస్తారు ప్రతి వారం ఎక్కించేటోళ్ళు కూడా. ఓకే, అంటే ఇక్కడ సిద్ధాంతం అది వాళ్ళకు వాళ్ళు మొక్కుకొని మొక్కుకోవాలి, ఎవరి స్తోమత బట్టి వాళ్ళు మొక్కుకుంటారు అట్లా. మామూలుగా అమ్మవారి ఆలయాల్లో బోనాల జాతర జరిగినప్పుడు బలులు కూడా ఇస్తుంటారని చెప్పి వింటూ ఉంటాం, చూస్తుంటాం. ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయా? జరుగుతాయి. బల్లులు అంటే మేక బలి, కోడి మాత్రమే ఇస్తారు ఇక్కడ, ఇంకా మిగతావి ఏం చెయ్యరు. అది కూడా నల్ల మేక అట్లా. ఇంకా మీ మాటల్లో చెప్పండి అమ్మవారి ప్రత్యేకత గురించి. ప్రత్యేకత అంటే నేను చూసింది అయితే గుడిలో, నేను ఫస్ట్ గుడిలోకి వచ్చినప్పుడు 16 years అవుతుంది నేను గుడిలోకి వచ్చి. గుడిలో పాము తిరుగుతుండే, ఫస్ట్ పాము తిరుగుతుండే. ఇంకొకటి ఏంటిదంటే అమ్మవారు సాయంత్రం 7:30, 8కి అట్లా బయటికి బస్తీ మొత్తం తిరగడానికి బయటికి వెళ్తుంది అమ్మవారు ఇక్కడ ప్రతిరోజు. అంటే ఎలా తెలుస్తుంది అలా తిరగటానికి వెళ్తుంది? వెళ్ళేటప్పుడు గాలి దుమారం రావడం, ఇట్లా కొంతమంది డిస్టర్బ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళని ఎల్లగొట్టడం, ఇక్కడ నుంచి జరపడం, అట్లా వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా కొన్ని అంటే ఇబ్బందులు ఏమైనా సృష్టించడానికి వస్తేనా వాళ్ళు చెడు అని వాళ్ళు కొట్లాడుకున్నా గానీ కూడా అమ్మ పంపించేస్తుంది శాంతపరిచి వాళ్ళని బయటికి వెళ్ళే టైంకి. ఓకే, అట్లా. అంటే మీ అందరికి ఏ పని లేకుండా అమ్మవారి అన్ని క్లియర్ చేసేస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడైతే అట్లా, అంటే ఇప్పుడు జనాలు ఉండేట్లు అర్థం అవ్వట్లేదు. అప్పుడైతే ఏమయ్యేది అంటే జనాలు టైం 8:30 అయిందంటే ఇంకా ఉండనిపోయేది గుళ్ళో. ఏదో రకంగా ఇంకా ఆమె శాంతంగా ప్లేస్, ఆమె దారి అనేది ఓపెన్ పెట్టుకునేది, గాలి దుమారంతో పంపించేసేది. వర్షం విధంగా ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి వర్షం విధంగా జల్దీ వెళ్ళిపోతున్నారు జనం కూడా కొంతమంది. అట్లా టైం తర్వాత కొంచెం ఫీల్ చేసినాం. ఏంటంటే లేట్ వరకు ఉండనిపోయేది లోపల. ఎందుకని అట్లా? ఆమె నగరం సంచారంకి వెళ్తుంది, భక్తులందరూ బస్తీ మొత్తం చూసుకోవాలి కదా, చూసుకోవడానికి వెళ్తారు కాబట్టి ఇంకా అట్లా ఉండని. అంటే ఏదో చిన్నగా వాళ్ళకి ఏదో చిన్నగా అట్లా అనుకుని బయటకు వెళ్ళిపోవడం, ఏదో అట్లా టైం ఇంకా వెళ్ళాలనే తాట, అమ్మవారిని దర్శించుకోవాలనే తాట ఎలా వస్తుందో వెళ్ళిపోవాలి అని కూడా. ఇప్పుడు జనాలు ఎక్కువ అది అర్థం అవ్వట్లేదు కానీ అప్పట్లో మేము ఫీల్ అయ్యాము అట్లాంటివన్నీ. బాగుంది, అంటే వినటానికి కూడా. మామూలుగా సినిమాలలోనే వింటుంటాం కదా అమ్మవారి ఇలా వెళ్తున్న వరకు మేము ఫీల్ అయ్యేది అది అంతా అట్లా జరుగుతుంది ఏంటి అన్నది. అట్లా కొంతమంది చూసిన వాళ్ళు కూడా ఉండే ఇంతకు ముందుకు, ప్రస్తుతానికి అయితే లేరు, కాలం చేసారు కొంతమంది. చూసిన వాళ్ళు కళ్ళతో కూడా చూసిన వాళ్ళు అమ్మవారిని చేతులకు అట్ట గజ్జలు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని అమ్మవారు వన్ సైడ్ కొప్పు పెట్టుకొని తిరుగుతుండే అంట గలి. అట్లా చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఉండే. టైం ఫీల్ అయ్యాము 30 అయిందంటే ఇంకా మేము పంపించేస్తుంది ఉంచదు గుళ్ళో అన్నట్టు అట్లా. ఓకే ఓకే, మీకు ఎప్పుడైనా అంటే ఏదో ఒక రూపంలో అమ్మవారి దర్శన భాగ్యం కలిగినట్టు మీకు అనిపించింది, ఆ భావన కలిగిందా ఎప్పుడైనా? దర్శనం కాదు, అమ్మ ఏదైనా చెప్పేది ఉంటే వంటి మీదకి వచ్చి కూడా చెప్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అంటే అమ్మ కొంచెం ఉద్రేకం, కోపం ఇట్లా ఉన్నది అంటే 101 బిందె పసుపు నీళ్ళతోని స్నానం చేస్తారు అమ్మవారికి. ఆమె కావాలి అని అనుకుంటే బస్తీ కడప నుంచి తెప్పించుకుంటది. ఇంకొకటి ప్రత్యేకత ఇక్కడ, ఒక్కరే కాదు గుడి వాళ్ళే చేయాలని కాదు, కడప నుంచి కూడా 101 బిందె పసుపు నీళ్ళు తెప్పించుకొని ఆమె శాంతం అయింది. ఓకే, అలా జరిగిన సందర్భం ఒకటి ఏదైనా జరిగినాయి మాతో షేర్ చేయరా ఒకటి? ఇంతకు ముందుకు వేరే పర్సన్ వచ్చి ఇట్లా బూడి జల్లడం వల్ల ఆమె కొంచెం ఉద్రేకంగా అవడంతో ఆమెకు పసుపులతోని కోరుకుంది, ఆ విధంగానే చేసినాం.
101 పసుపు నీళ్ళు. ఎక్కువనే అయితే ఇంకా అంటే ఇంకెంత మంది తీసుకొస్తుంటే అన్ని పోయాల్సిందే. టైం వరకు తెస్తే పోస్తారు అట్లా. టైం అంటే ఎట్లా? అభిషేకం టైం వరకు. అభిషేకం టైం ప్రతిరోజు ఉండదు, ప్రతి ఆదివారం ఉండదు. అది స్పెషల్ గా అమ్మ కోరుకున్న రోజు మాత్రమే ఉంటది. అది అంతే. ఇంకా ఎక్కువగా అమ్మవారి దగ్గర అమ్మవారి మెళ్ళలో వేసిన నిమ్మకాయకి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది అంటుంటారు. ఏంటి ఆ విశిష్టత? ఉంటది ఇక్కడ. దురద, గజ్జి, తామర అట్లాంటి వాళ్ళు వచ్చినా గానీ కూడా అమ్మవారి దగ్గర యాపాకి ఎక్కించి తీసుకోవడం, పసుపు ఎక్కించి తీసుకోపోవడం వల్ల కూడా వాళ్ళకు అట్లా తక్కువైతే నిమ్మకాయలు దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా చెడు కళలు రావడం, పిల్లలు నిద్ర ఉలికి పడడం అట్లాంటివి ఏ ఉన్నా గానీ కూడా తగ్గుతాయి. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి మంత్రాలు గింత్రాలు ఇక్కడ చేయించుకొని తాయితలు అట్లు కొన్ని చేసుకున్నా కొంత తక్కువ, కానీ మన గుళ్ళో వచ్చి కాలు పెట్టిపోయినా అమ్మ సమక్షంలో అమ్మ వాతావరణం గాలికే సెట్ అవుతారు కొంతమంది. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు అమ్మవారి గురించి. सर्वाधारे नमोस्तुते सविस्वतैजस प्राज्ञ विराट सूत्रात्मिके नमः नमो अव्याकृत रूपायै कूटस्थायै नमो नमः दुर्गे सर्गादिरहिते दुष्ट निरर्कल प्रेम गम्ये भर्गे देवी नमोस्तुते श्रीमात्रे नमः महाविद्यायै नमः श्रीमात्रे नमः महाविद्यायै नमः श्रीकालिके उग्रतारे महोग्रे ते नित्यमेव नमो नमः नमः पीताम्बरे देवी नमस्त्रिपुरसुन्दरी नमो